చైనా మాంజాతో ప్రాణాలు డేంజర్. అమ్మినా కొన్నా ఎగరేసినా కేసులు తప్పవంటూ పోలీసుల వార్నింగ్. చైనా మాంజాతో ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు. ఇంతకీ చైనీస్ మాంజా వాడితే జరిమానా ఏంటి, కేసులు ఏంటి అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏ గల్లీలో చూసినా పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలు ఎగిరేస్తూ సంతోషంగా గడపడం సరదాగానే ఉంటుంది. అయితే వాటికి చైనా మాంజా వాడటమే ప్రాణాలను బేజార్లో పడేస్తుంది. గాలిలోనే పతంగులను తెంచేయాలని హానికర రసాయన రంగులతో తయారు చేసిన చైనా దారాన్ని ఉపయోగిస్తున్నారు పిల్లలు. ఈ మాంజాకు తాకినటువంటి పక్షులు చనిపోతుండగా మనుషుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. ఈ చైనా మాంజాలు ప్రజల గొంతులను చుట్టుకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కీసరలో చోటు చేసుకున్నటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. ఈ ముప్పును గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2017 జూలై 11న చైనా మాంజా విక్రయాలపై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1966 ప్రకారం చైనా మాంజాను అమ్మినా, కొనుగోలు చేసినా, వినియోగించినా నేరం. ఈ మాంజా అమ్మితే 7 ఏళ్లు జైలు శిక్ష, 10,000 జరిమానా విధిస్తారు. చైనా మాంజా విషయంలో నగర పోలీసులు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దారాన్ని అమ్మినా, కొనుగోలు చేసినా, ఆ మాంజాతో పతంగులు ఎగరేసిన వాళ్ళపై కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలతో సందడి చేయాల్సినటువంటి సందర్భంలో ప్రాణాంతకరమైనటువంటి చైనా మాంజా ప్రకంపనలు సృష్టిస్తుంది. నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగా మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్న ఈ సింథటిక్ దారాలు సామాన్య ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. పండుగ పూట ఆనందంగా గడపాల్సినటువంటి కుటుంబాల్లో ఈ దారాలు ఊహించని విషాదాన్ని నింపుతున్నాయి. కేవలం వినోదం కోసం వాడే ఈ మాంజా దారపు పోగులా కాకుండా పదునైన కత్తిలా ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదకర ఆయుధంగా మారింది. సాంప్రదాయ దారాన్ని వాడాలని అటవీ శాఖ అధికారులు, పోలీసులు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నప్పటికీ చైనా మాంజాని కొందరు వ్యాపారులు అక్రమంగా విక్రయిస్తున్నారు. దీంతో పలువురు గాయాల పాలు కాగా పక్షులు కూడా ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. గతంలో కూడా చైనా మాంజా చుట్టుకుని చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో ఇంటర్ విద్యార్థి జైశ్వంత్ బైక్పై వెళ్తుండగా గాలిలో వేలాడుతున్నటువంటి చైనా మాంజా అతని మెడకు చుట్టుకుంది. ఈ ప్రమాదంలో అతని మెడ తీవ్రంగా కోసుకుపోవడంతో వైద్యులు ఏకంగా 19 కుట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన అందరినీ ఆందోళన రేకిస్తుంది. మరో హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని దుబ్బవాడలో చోటు చేసుకుంది. శ్రీహాన్ అనే 4 ఏళ్ల చిన్నారి మెడకు ఈ ప్రమాదకర మాంజాదారం కూసుకుపోవడంతో ఆ బాలుడు విలవిలలాడిపోయాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ చిన్నారికి వైద్యులు 16 కుట్లు వేశారు. అభంశుభం తెలియని పసివాడు ఇలాంటి ప్రమాదానికి గురి కావడం తల్లిదండ్రులను కలిచివేస్తుంది. ఎక్కడ నుండి ఏ దారం వచ్చి మెడకు చుట్టుకుంటుందోనని వాహనదారులు, పాదచారులు ఇప్పుడు రోడ్డు మీదకి రావాలంటేనే వణికిపోతున్నారు. అలాగే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని మొండికుంట స్టేజ్ సమీపంలో గోపిరాజుపల్లి గ్రామానికి చెందిన పిడుగు ఐలయ్య మామిడి తోటలో పనిచేస్తున్న కూలీ టీవీఎస్ చాంప్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నిషేధిత చైనా మాంజా దారం తెగి ఆయనపై పడడంతో మెడబాగాన తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఐలయ్యకు గాయాలైన వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు 3 కుట్లు వేశారు. చైనా మాంజా చాలా ప్రమాదకరం. పక్షులకే కాకుండా ప్రజలకు కూడా వీటి వల్ల ముప్పే. అందుకే ఈ మాంజాను ప్రభుత్వం నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం వీటిని విక్రయించిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. మరికొందరు గాజు కోటింగ్తో కూడిన నైలాన్ సింథటిక్ దారాన్ని కూడా వాడుతుంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరమే. కంటికి కనిపించకుండా సన్నగా ఉండే దారాలకు పక్షులు చిక్కుకొని చనిపోతున్నాయి. చైనా మాంజాలను తీసుకోవద్దని మన దగ్గర తయారైన సాంప్రదాయ దారాన్ని వాడాలంటున్నారు పతంగుల వ్యాపారులు. ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించినా క్షేత్రస్థాయిలో దాని అమలు నామమాత్రంగానే కనిపిస్తుంది. పర్యావరణానికే కాకుండా పక్షులకు, మనుషులకు ప్రాణ సంకటంగా మారినటువంటి ఈ దారాల అమ్మకాలను అరికట్టడంలో యంత్రాంగం కఠినం వ్యవహరించాల్సిన పరిస్థితులు కూడా ఉంది. చైనా మాంజాపై నిషేధం ఉందని, సాంప్రదాయ దారాన్ని వినియోగించడమే మంచిదని పలువురు వ్యాపారులు కూడా చెబుతున్నారు. మాంజా ఎగరవేసేటప్పుడు విద్యుత్ తీగలు, చెట్లు లేని ప్రదేశాలు చూసుకోవాలి. చెట్లకు, తీగలకు చిక్కినటువంటి పతంగులను తీసేందుకు సాహసం చేయకుండా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. తెగిన గాలిపటాలను అందుకోవడానికి ప్రయత్నం చేయకుండా క్రీడా మైదానాల్లో గాలిపటాలను ఎగరవేయడం మేలు. ఇంటి డాబా పైన, మేడపైన గాలిపటాలు ఎగరేసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లేటెస్ట్గా భారీగా నిషేధిత మాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయంపైనే కమిషనర్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ చైనా మాంజాపై నిషేధం విధించి 10 ఏళ్లవుతుంది. ఇండస్ట్రియల్ అవసరం కోసం తయారైన దారాన్ని మాంజాగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇక మీదట నగరంలో అమ్మినా, కొన్నా, ఆ దారంతో పతంగులు ఎగరేసినా కేసులు పెడతాం. చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలైనా కేసులు పెడతాం. చైనా మాంజా విషయంలో పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచన చేస్తున్నామని కూడా సజ్జనార్ హెచ్చరించారు.
చైనా మాంజాపై బ్యాన్ ఉన్నప్పటికీ సంక్రాంతి సీజన్కు ఉన్నటువంటి మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని దుకాణదారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పతంగులు ఎగరవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. వాహనాలపై ప్రయాణించే వారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు కూడా చనిపోతున్నాయని లేటెస్ట్గా నగరంలో అధికారులు పట్టుకున్నటువంటి మాంజా విలువ 1.2 కోట్లు ఉంటుందని కూడా పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కూడా చెప్పారు. అంతేకాదు చైనా మాంజా తయారు చేస్తున్న 2 ఫ్యాక్టరీలను కూడా సీజ్ చేసినట్లు గుజరాత్, రాజస్థాన్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మాంజా ఫ్యాక్టరీలపై పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా కూడా ఈ చైనా మాంజా వాడితే డెఫినెట్గా ప్రమాదమే. అందుకనే నార్మల్గా అంటే సాధారణమైనటువంటి దారాలతోటి పతంగులు ఎగరవేసుకొని పండుగను చాలా సంతోషంగా ఆనందంగా మీ కుటుంబాలతోటి జరుపుకోండి అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.